ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి వారి యొక్క పూర్తి జాతకం బయటపడింది. ఇక దీని నుంచి మీరు తప్పించుకోలేరు. ఈ వీడియో గనక చూడకపోతే మీరు నష్టపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మేషరాశి వారి యొక్క పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది, వారికి ఏ విషయాలు చూపించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి, ఈ విషయాలన్నీ కూడాను మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఎన్నో విషయాలను చెప్పారు. ఆ విషయాలలో ప్రతి ఒక్కరి యొక్క జీవితం గురించి కూడాను ఆయన చెప్పడం జరిగింది. అంటే కాలజ్ఞానంలో రాబోయే రోజుల్లో జరగబోయేటటువంటి విషయాలతో పాటుగా మరొక విషయం గురించి కూడాను ఆయన చెప్పారు. ఏ వ్యక్తి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి, ఏ వ్యక్తి ఎటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది, వారు ఏ రాశికి చెందిన వారై ఉంటారు అనేటటువంటి వాటిని కూడా ఆయన చెబుతూ వచ్చారు. మరి వాటికి సంబంధించి కాలజ్ఞానం బ్రహ్మంగారు చెప్పిన ప్రకారంగా మేషరాశి వారి గురించి జరగబోయేటటువంటి నిజాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మేషరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని, గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు. చక్కటి ముఖవర్చస్సు ఉంటుంది. సుందరమైనటువంటి స్వరంతో ఎప్పుడూ సంతోషంగా ఉల్లాసంగా బయటి వారికి కనబడుతూ ఉంటారు. వీరు చాలా దయాగుణం కలిగి ఉంటారు. చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ధైర్యం సాహసంతో అడుగులు ముందుకు వేస్తుంటారు. నాయకత్వ లక్షణాలు కూడాను వీరికి అధికంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇక మేషరాశికి చెందిన వారు తమ కుటుంబానికి ఎంతో సహాయపడే వారిగా ఉంటారు. అంతేకాకుండా కుటుంబ పరంగా వారికి ఏ లోటు ఉండదు. వీరికి ఉన్నటువంటి త్యాగ గుణం కారణంగా తమ కుటుంబం కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడుతూ ఉంటారు. వీరి జాతక ప్రకారం కుటుంబానికి అవసరమైన అన్ని సౌకర్యాలు సమకూర్చే వరకు విశ్రమించరని చెప్పుకోవాలి. దీనితో వీరి సంతానం ఉన్నత స్థితికి చేరుకుంటుంది. ఈ మేషరాశి వారి యొక్క స్వరూప విషయానికి వస్తే కనుక మేషరాశి వారు దృఢమైన శరీరం కలిగి పొడవుగా చాలా చక్కగా అందంగా ఉంటారు. వీరు సగం వయసులో కొద్దిగా లావు అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక అందమైన ముఖవర్చస్సు, అలాగే అందమైనటువంటి రూపం, జుట్టు బ్రౌన్ కలర్లో ఉండడం జరుగుతుంది. వీరిని చూడగానే స్నేహపాత్రుడు అనిపించేటటువంటి స్వభావం కలిగి ఉంటారు. ఇక వీరి యొక్క స్వభావం విషయానికి వస్తే ఎంతో తెలివిగలవారు. అదేవిధంగా మంచి మెమొరీ పవర్ కూడా కలిగి ఉంటారు. చూడగానే ఎదుటి వారిని ఖచ్చితంగా అంచనా వేయగలిగేటటువంటి నేర్పు కలిగి ఉంటారు. నిజాలు తెలుసుకోవడంలో ఈ మేషరాశి వారు సిద్ధహస్తులనే చెప్పుకోవాలి. అలాగే మేషరాశి వారు చాలా చక్కటి కాన్సన్ట్రేషన్ కలిగి ఉంటారు. మేషరాశి వారు దయా మానవత స్వభావాన్ని ఎంతో విశేషంగా కలిగి ఉంటారు. అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉంటారు. ఓర్పు, స్థిరమైన అభిప్రాయాలు ఎప్పుడూ ఆనందంగా ఉండడం జరుగుతుంది. ఇక పరిశోధనాత్మకమైనటువంటి శక్తి అనేది చాలా ఎక్కువగా వీరిలో కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా వీరు కొత్త విషయాలు కనుగొనేటటువంటి ఆసక్తి ఎక్కువగా వీరిలో ఉంటుంది. చాలామంది వీరికి ఎక్కువగా స్నేహితులుగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలా ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా ఏకాంతాన్ని వీరు కోరుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. మేషరాశి వారు సాధారణంగా ఎక్కువగా వైద్య వృత్తిలో ఉంటారు. అలాగే స్వేచ్ఛని కోరుకుంటూ ఉంటారు. సీరియస్గా ఉండేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కానీ శాంతంగా సౌమ్యంగా ఉంటారు. అలాగే మంచి ఆలోచన శక్తి కలిగి ఉంటారు. వీరికి ముఖ్యంగా దంతాల సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ మేషరాశి వారు డబ్బు విషయంలో చాలా పొదుపుగా ఉంటారు. వీరు కొద్దిగా స్వార్థపరులుగా ఉండేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా సోషలిస్టులుగా మూవ్ అయినప్పటికీ కూడా కొంతమందితో మాత్రమే వీరు స్నేహం చేసేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కఠినమైనటువంటి శ్రమ అంటే ఎక్కువగా శ్రమ చేయడానికి ఇష్టపడతారు. అలాగే కార్యనిర్వహణ కూడా చాలా సౌకర్యంగా సామరస్యంగా కూడా వీరు చేస్తారు. వీరికి చాలా మంచి వివేక శక్తి ఉంటుంది. అలాగే వేరే వారికి బోధించడం కన్నా వారే ఎక్కువగా అంటే చేసి చూపించడానికి ఇష్టపడతారు. ఇలా చేయడం, అలా చేయండి అని చెప్పే కంటే కూడా వీరు అదే పని చేసి చూపించడానికి చాలా ఇష్టపడతారు. ఈ రాశివారు ధనవంతులు అవ్వడం ఖాయం. నీతి నిజాయితీకి కట్టుబడి వారి పనులు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఎప్పుడు చాలా అలర్ట్గా ఉంటారు.
కొత్త కొత్త ఆలోచనలతో ఆసక్తి కలిగి ఉంటారు. అంతేకాకుండా వీరికి ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. నేర్పు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. భవిష్యత్తును ఊహించడం వీరి స్పెషల్ క్వాలిటీగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీరికి కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి తొందరగా ధనం, గౌరవం విశేషంగా లభిస్తాయి. వీరి కుటుంబంలో సమానత్వం కలిగి ఉండడం జరుగుతుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా మంచి సంతానం కలుగుతుంది. వీరికి సమాజానికి ఉద్ధరించడం అనేది చాలా ఇష్టంగా ఉంటుంది. సంఘ సంస్కర్తలుగా వీరు ఎక్కువగా పేరు తెచ్చుకుంటారు. వీరి డెవలప్మెంట్ మార్గాలు చట్టబద్ధమైనవి కాబట్టే అదే మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడతారు. ఎక్కువగా వీరు ఊహించుకోవడం ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే విశాలమైనటువంటి దృక్పథాన్ని కలిగి ఉంటారు. వీరి పనులు ఊహలకు అందని విధంగా ఉంటాయి. వీరికి స్థిరాస్తిపై మక్కువగా అంటే ఇష్టం ఉన్నప్పటికీ కూడా దాని గురించి పెద్దగా ఆలోచించరు. అదేవిధంగా ఆ స్థిరాస్తి గురించి ఎక్కువగా తాపత్రయపడడం కూడాను వీరి దగ్గర ఉండదు. చేపట్టే ప్రతి పనిలో కూడా చేసే ప్రతి పనిలో కూడా అనుక్షణం శ్రమించడం వీరికి ఇష్టంగా ఉంటుంది. అదేవిధంగా కొత్త కొత్త అన్వేషణలు చేయడంలో వీరు సిద్ధహస్తులుగా ఉంటారు. ఈ మేషరాశి వారు సొంతమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరి ప్రవర్తన, వీరి మేధో సంపత్తి ఇవన్నీ కూడా వీరిని ఉన్నతమైన స్థానానికి వెళ్ళే విధంగా ఉంటాయి. అలాగే వీలైనంత వరకు వీరి భావాలు ఎక్కువగా వేరే వారికి తెలియజేయడం కూడా జరుగుతుంది. ఇండోర్ గేమ్స్, క్యారమ్ బోర్డు లాంటి ఆటలు ఆసక్తిగా ఆడుతూ ఉంటారు. మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు ఎదుటివారు ఏదైతే చెప్తున్నారో అవి చాలా ఆసక్తిగా వినడానికి ఇష్టపడతారు. విన్న తర్వాతే వీరు స్థిరమైన అభిప్రాయానికి వస్తారు. వీరి అభిప్రాయాలు స్థిరంగా, నిర్దిష్టంగా, ధర్మబద్ధంగా ఉంటాయి. ఈ మేషరాశి వారికి సంబంధించినటువంటి వృత్తుల గురించి జ్యోతిష్యులు చెప్పేది ఏంటంటే డాక్టర్స్గా, డిటెక్టివ్స్గా వీరు పనిచేయడం జరుగుతుంది. అలాగే మానసిక వైద్యులు, పరిశోధనా శాస్త్రవేత్తలు, అదేవిధంగా మెడికల్, బిజినెస్, లీగల్ అడ్వైజర్, ఫైనాన్షియల్ అడ్వైజర్, లెక్చరర్, అలాగే సోషల్ వర్కింగ్, సివిల్ కాంట్రాక్టర్స్, మెకానిక్, ఇంజనీర్స్, ఐరన్ బిజినెస్ వాటిలో కూడా ఎక్కువగా ఉంటారు. ఈ మేషరాశి వారి ప్రేమ మరియు వివాహ విషయాలకు వస్తే వీరు తెలివైన వారిని, బాగా చదువుకున్న వారని ఇష్టపడుతూ ఉంటారు. స్థిరమైన అందమైన భార్యను ఎక్కువగా కోరుకుంటారు. అదేవిధంగా వీరు చాలామందితో ప్రేమ వ్యవహారాన్ని కోరుకుంటూ ఉంటారు. వీరి భర్త లేదా భార్యపై అధికారం చూపించరు. అయితే వీరి ప్రేమను బయటకు వ్యక్తపరచకుండా కేవలం వారిలో వారే అసంతృప్తితో ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశివారు భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకొని చాలా అద్భుతంగా బంధాన్ని వీరు స్థిరపరచుకోవడానికి, బలపరుచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఈ మేషరాశి వారి ఆర్థిక విషయాలు, అదృష్ట విషయాలకు వస్తే ఆ విషయంలో అదృష్టవంతులు, విశేష గౌరవ మర్యాదలు, ఐశ్వర్యం వీరు పొందుతారు. ముఖ్యంగా వీరు ముందుగా కష్టపడి చూపించిన తర్వాత ధనాన్ని కోరుకుంటారు. సంపాదించినంత వరకు డబ్బులు అవసరాలకు ఉపయోగపడితే చాలనుకుంటారు. అలాగే అత్యాశను కలిగి ఉండరు. అప్పులు చేయడం అస్సలు నచ్చదు. అసాధారణమైన, అనూహ్యమైన మార్గాల ద్వారా డబ్బు సంపాదించాలని చూస్తూ ఉంటారు. ఈ రాశి వారికి మంచి బహుమానాలు వస్తాయి. వీరు అదృష్టవంతులు. ఈ రాశి వారి చూసుకున్నట్లయితే అధికంగా శ్రమించడం వల్ల చాలా అలసిపోతారు. దాని కారణంగా గుండెకు సంబంధించిన జబ్బులు, లేదంటే కీళ్ళకు సంబంధించిన జబ్బులు, అలాగే బ్లడ్ ప్రెషర్ లాంటి వాటికి గురవుతారు. అదేవిధంగా జలుబు ఎక్కువగా వస్తూ ఉంటుంది. కంటి జబ్బులకు గురవుతారు. కాబట్టి వీరికి చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా సరే వెంటనే డాక్టర్ని సంప్రదించడం అవసరం. ఈ రాశుల వారు జాగ్రత్తగా పడాల్సిన విషయం ఏమిటంటే బద్ధకాన్ని తగ్గించాలి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి, బాధపడే గుణం తగ్గించుకోవాలి, ఒంటరిగా ఉండడానికి తగ్గించుకోవాలి, అలాగే అభిప్రాయాలు మార్చుకునే గుణాన్ని పెంపొందించుకోవాలి. ఈ మేషరాశి వారికి ఏదైనా చేయగలం అనేటటువంటి భావన వీళ్ళల్లో మనకి క్లియర్గా కొట్టొచ్చినట్టు కనిపిస్తుందన్నమాట. ఎలాంటి విషయం గురించి అయినా కూడా వీళ్ళు చాలా ఈజీగా తీసుకుంటూ ఉంటారు. చాలా ఈజీగా దాని గురించి మాట్లాడేస్తుంటారు. ఎందుకు చేయగలమని చెప్పి చాలా వరకు కూడా కొంచెం అనుకుంటూ ఉంటారు. ఇతరుల నుంచి విమర్శలు అస్సలు తీసుకోలేరు. ఎందుకంటే వీళ్ళని విమర్శించే వాళ్ళంటే వీరికి నచ్చదు. వీళ్ళు ఏది చెబితే అది జరగాలి అనేటటువంటి మనస్తత్వం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. తమ కోపం చల్లబడే వరకు వీళ్ళు ఒంటరిగా ఉంటారు. మేషరాశికి చెందిన వారు ఏ సమస్యనైనా చిరునవ్వుతో స్వాగతిస్తే
పరిష్కారం కనుగొంటారు. ఇందువల్ల వారి వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. లోకానికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోవడం వంటి వాటిని వీరు ఇష్టపడరు. అందరికీ సహాయం చేసే లక్షణాలు కలిగి ఉంటారు. ఈ రాశివారు మిగిలిన రాశి వారితో అత్యంత స్నేహపాత్రంగా మెలుగుతారు. ఇతరులకు సహాయపడే గుణం వలన వీరంటే అందరూ ఇష్టపడతారు. ఈ మేషరాశి వారికి కలిసొచ్చే రోజులు సోమవారము, గురువారము, శుక్రవారము, అలాగే శనివారము. కలిసొచ్చేటటువంటి కలర్స్ ఏంటంటే పసుపు రంగు, తెలుపు రంగు, అలాగే ఎరుపు మరియు నీలం రంగులు వీరికి బాగా కలిసి వస్తాయి. ఇక లక్కీ నెంబర్ చూసుకుంటే 3, 5, 6, 8. అలాగే ఈ మేషరాశి వారికి నరదృష్టి, నరఘోష ఎక్కువగా ఉంటుంది. నరదృష్టి, నరఘోష ఎక్కువగా ఉంటే జరిగేటటువంటి పరిణామాలు ఏమిటంటే ఎక్కువగా దెబ్బలు తగులుతుండడం, లేక శాంతి లేకపోవడం, ఎక్కువ టెన్షన్స్ కలగడం, అందరితో గొడవలు జరుగుతుండడం, అందరూ మనకి శత్రువులుగా మారడం, ఏ పని మొదలుపెట్టినా ఆలస్యం అయిపోతుండడం, ఏ పని కూడా విశేషంగా కలిసి రాకపోవడం, మీకు 100 రావాల్సిన చోట 10 మాత్రమే మీ చేతికి రావడం, లేక మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేకపోవడం, ఇలాంటివి అన్నీ కూడా నరఘోష మూలంగా చెప్పుకోవచ్చు. ఈ నరఘోష దాదాపుగా ఈ మేషరాశి వారి అందరికీ ఉంటుంది. ఎవరైనా నరఘోషకి బాధపడేవారు ఆంజనేయ స్వామి వారి యొక్క ఫోటోని ఎల్లప్పుడూ జేబులో పెట్టుకోవాలి, లేదా మెడలో ఆంజనేయ స్వామి వారి యొక్క లాకెట్ వేసుకోవాలి. అదేవిధంగా ఏదైనా నరసింహస్వామి వారి క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుంకుమ కొంచెం తెచ్చుకొని నాగసింధూరంలో కలిపి ఆ బొట్టు ప్రతిరోజు పెట్టుకుంటూ ఉండాలి. అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క సింధూరం ప్రతిరోజు బొట్టుగా ధరించాలి. అదేవిధంగా ఆడవారైతే ఎడమకాలు నలుపు దారాన్ని కట్టుకోవాలి, మగవారైతే కనుక ఎరుపు మొలతాడును ధరించాలి. అదేవిధంగా ఆడవారైతే ఎడమకాలు నలుపు దారాన్ని కట్టుకోవాలి, మగవారైతే ఎరుపు రంగు మొలతాడును ధరించాలి. అదేవిధంగా చిన్నపిల్లలు నలుపు దారాన్ని మొలతాడుగా కట్టి ఎడమకాలుకు బొట్టు పెడుతూ ఉండాలి. మగవారైతే కుడివైపు కాలుకి కాటుక బొట్టు పెట్టాలి, కుంకుమ బొట్టును ముఖానికి పెడుతూ ఉండాలి. ఈ విధంగా చేయడం వలన మీకున్నటువంటి నరఘోష, నరపీడ అనేటటువంటిది తగ్గుముఖం పడుతుంది. అదేవిధంగా మనం బయట కిరాణా దుకాణంలో స్ఫటికం ఒకటి దొరుకుతుంది. అది తెచ్చుకొని ఒక ఎరుపు రంగు బట్టలో కొంచెం పసుపు, కుంకుమ వేసి నవధాన్యాలు వేసి దాన్ని మూటగట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాదేయడం వలన నరఘోష అనేది తగ్గుతుంది. ఈ మేషరాశి వారు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఇలా దీపం వెలిగించి దేవుడిని ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఈ మేషరాశి వారు మనసులోని భావనలు భగవంతుడికి చేరుతాయి. దీపం మనసుకు శాంతినిస్తుంది. మెరిసే కాంతి దుష్టశక్తులను దూరం చేస్తుంది. అలాగే తులసి ముందు కూడా దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయి. అలాగే మేషరాశి వారు ఎప్పుడూ కూడా గోమాతను ఆరాధించడం, ఎందుకంటే గోమాత అంటే గనుక సకల దేవతల యొక్క స్వరూపం. గోమాతను ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు పొందుతుంటారు. ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉంటాయి. ఇక బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం మేషరాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుందో ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరాలు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.